1960లో సింధు జలాల ఒప్పందంపై ఏర్పాటైన మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఇచ్చిన అనుబంధ తీర్పును భారత్ తిరస్కరించింది. స్వయంగా ఏర్పాటైన ఈ ప్యానెల్ చట్టవిరుద్ధమని, ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ పాక్ నెదర్లాండ్స్లోని హేగ్లో గల మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో వెలువడిన తీర్పుపై భారత్ మండిపడింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఆదేశాలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. నాటి సింధు జలాల ఒప్పందంపై ఏర్పాటైన చట్టవిరుద్ధ మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని తాము అంగీకరించలేదని తెలిపింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఉనికిని భారతదేశం ఎప్పుడూ గుర్తించలేదని, ఈ కోర్టు తీసుకునే చర్యలు, అది తీసుకునే నిర్ణయం చట్టవిరుద్ధమని, అది చెల్లదని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ అంతర్జాతీయ చట్టం ప్రకారం తన హక్కులను వినియోగించుకుంటూ పాక్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతును విరమించుకునే వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. భారతదేశం మున్ముందు ఈ ఒప్పందం ప్రకారం తన బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఏ మధ్యవర్తిత్వ న్యాయస్థానం జోక్యం సహించేది లేదని తేల్చి చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నవీన్, నెదర్లాండ్స్ లోని హేగ్ లో ఉన్న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏదైతే మధ్యవర్తిత్వ న్యాయస్థానం తాజాగా ఇచ్చినటువంటి అనుబంధ తీర్పును సప్లిమెంటల్ అవార్డును భారత ప్రభుత్వం తిరస్కరించింది. ఇది పాకిస్తాన్ వాదనలతో ఏదైతే ఈ యొక్క వాదనలు అంగీకరించి ఇచ్చినటువంటి తీర్పును మేము అంగీకరించట్లేదు అని కూడా భారత కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇండియా ఏదైతే కిషన్గంజ్ రస్లీ ప్రాజెక్టులపై చేస్తున్నటువంటి చర్యలు ఏదైతే సింధు జలాలను నిలిపివేయడానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఈ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే అక్కడ పాకిస్తాన్ కు అనుకూలంగా మధ్యంతర తీర్పును కూడా ఇచ్చింది. దాన్ని భారత ప్రభుత్వం, ఈ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ తీర్పును పూర్తిగా తిరస్కరించింది. అసలు ఈ న్యాయస్థానమే చట్ట విరుద్ధమైంది, దీన్ని భారత్ ఎప్పుడు కూడా గుర్తించలేదు, ఈ తీర్పులు చెల్లవు అని కూడా తేల్చి చెప్పింది. ఈ న్యాయస్థానం ఏర్పాటు చేయడమే సింధు జలాల ఒప్పంద ఉల్లంఘన అని కూడా స్పష్టం చేసింది. ఇది పాకిస్తాన్ చెప్పినట్లుగా నడుచుకుంటున్నటువంటి న్యాయస్థానం. అంతేకాకుండా పాకిస్తాన్ డ్రామాకు అనుగుణంగా నాట్యం చేస్తుంది ఈ యొక్క న్యాయస్థానం అని కూడా భారత ప్రభుత్వం మండిపడింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం నవీన్, ఈ యొక్క ఏదైతే ఉగ్రదాడి తర్వాత ఏప్రిల్ 2025లో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతుంటే తాము ఈ ఒప్పందాన్ని పాటించాల్సినటువంటి అవసరం లేదు, నీళ్లు రక్తం ఒకేసారి సారలేవు అంటూ కూడా భారత ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సో అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా తన హక్కులను వినియోగించుకుంటామంటూ పాకిస్తాన్ ఈ యొక్క మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే ఇక ఏ మధ్యవర్తిత్వ న్యాయస్థానం జోక్యం భారత్కు ఆమోద్యం కాదని కూడా ఈ యొక్క సింధు జలాలను నిలిపివేసినప్పుడే భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్ యూనిలేటరల్ గా ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని నిలిపివేయటాన్ని పాకిస్తాన్ ఈ అంతర్జాతీయంగా సవాల్ చేసింది. వరల్డ్ బ్యాంక్, శాశ్వత న్యాయస్థానం ఏదైతే PCA ఉందో, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానం ICJ వేదికలకు పాకిస్తాన్ వెళ్ళింది. అయితే పాకిస్తాన్ ఈ యొక్క భారత్ చర్యలను అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘనగా పరిగణించడం, అందుకు అనుగుణంగా ఈ యొక్క ఆర్బిట్రేషన్ కోర్ట్ పాకిస్తాన్ కు అనుగుణంగా తీర్పు ఇవ్వడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. అసలు ఈ న్యాయస్థానాన్ని మేము గుర్తించట్లేదని కూడా చెప్పడం జరిగింది. భారత్ లో ఏదైతే పశ్చిమ నదులైనటువంటి ఇండస్, చీనాబ్, జీలం ఈ నదులపైన పునర్నిర్మాణ పనులు, అదేవిధంగా కాలువలు, నీటి మళ్లింపులు
ఈ కార్యక్రమాలు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయి. పహల్గాం తర్వాత ఈ సింధు జలాలను నిలిపివేసిన తర్వాత పాకిస్తాన్ కి వాటిని ఏ విధంగా భారత్ మలుచుకోవాలి అన్న పనులపైన కేంద్ర జలశక్తి తీవ్రంగా కృషి చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు వచ్చినటువంటి తీర్పును భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా అసలు ఈ యొక్క నిర్ణయాన్ని, ఈ తీర్పుని మేము గౌరవించట్లేదు, ఈ యొక్క చట్టాన్ని అంటే ఈ యొక్క కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఉనికిని భారతదేశం ఎప్పుడూ గుర్తించలేదు. ఈ కోర్టు తీసుకున్న చర్యలు, అవి తీసుకునే నిర్ణయం చట్టవిరుద్ధం కాబట్టి అది చెల్లదని కూడా భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.